నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు నిర్దేశించుకున్న రంగంలో నాయకత్వపు లక్షణాలు పెంపొందించుకోవడానికి ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని, క్రమశిక్షణతో విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. నిడదవోలు మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమైన దిశగా క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ దశలో ఏ సబ్జెక్టు తీసుకున్నా 2 ఏళ్లు మీరు తీసుకునే శ్రద్ధ, అలవర్చుకునే క్రమశిక్షణ రాబోయే 50 ఏళ్ల పాటు భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని లక్ష్యంతో ముందుకు అడుగులు వేయాలని కోరారు. పేద విద్యార్థులు విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ను ఉచితంగా అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు గైడ్స్ మీద ఆధారపడకుండా అధ్యాపకులు చెప్పిన ప్రతి అంశాన్ని పాఠ్యపుస్తకంలో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. రాజకీయాలే కాకుండా ఏ రంగంలో ముందుకు వెళ్లాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని, ఆ దిశగా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి సమాజ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించాలని సూచించారు. విద్యార్థి దశలోనే పోటీతత్వం పెరిగిందని, 95-99% మార్కులు వస్తేనే సరైన విద్యార్థులుగా పరిగణించే మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఆ రోజుల్లో డిజిటల్ విధానం లేదని, నేడు మీకు డిజిటల్ ఎడ్యుకేషన్ విధానంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తోడ్పాటుగా ఉందని, విద్యార్థులందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రథమ స్థానంలో ఉండేలా 2 ఏళ్లు విద్యను అభ్యసించాలన్నారు. ఎన్నికల సమయంలో కళాశాల గోడను పడగొట్టారని, తన దృష్టికి ఆ అంశం వచ్చిందని, దాన్ని నిర్మించే విధంగా చర్య తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకులకు జీతాలు రావటం లేదని తన దృష్టికి తేవడం, ఈ అంశంపై కేబినెట్లో చర్చించి అధ్యాపకులకు జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందించే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గీతాంజలి, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణరావు, డిఈఓ సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్ సుభాషిణి, వార్డ్ కౌన్సిలర్ జరీనా బేగం, గణేష్, కొమ్మిన వెంకటేశ్వరరావు, రంగా రమేష్, నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు. అందుకే ఇవాళ ప్రభుత్వాలు కూడా గుర్తించినవి కనుకే ఇవాళ 5 సంవత్సరాల కాలంలో మీకు పాఠ్య పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ ఇవ్వకపోయినా అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రభుత్వం ఈ సంవత్సరం వెంటనే మీకు ఈ పాఠ్య పుస్తకాలని, నోట్బుక్స్ ని ఇవ్వటం జరుగుతూ ఉంది. దయచేసి మీ అందరికీ కూడా నేను మనవి చేసేది, గైడ్ల మీద ఆధారపడకండి. మీరు పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా చదవండి. ఎలాగే మీకు మంచి టీచర్స్ ఉన్నారని నాకు అర్థమవుతుంది. లెక్చరర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీకు సరైనటువంటి విద్యాబోధన చేస్తారు. మీరు వాటిని చదువుకుంటూ పాఠ్య పుస్తకాల మీద ఆధారపడి అవసరమైన మేరకు అందులోంచి మనం నోట్బుక్స్ లో రాసుకోవాలి. ఈ నోట్బుక్స్ ఎందుకు ఇస్తున్నామంటే అవి ఖచ్చితంగా మీరు జరిగినటువంటి పాఠాల తాలూకు ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు రాయటం, దాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం. రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో చల్లా శంకర్రావు ప్యానెల్ రికార్డ్ స్థాయిలో మెజార్టీతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సహకారం అందించిన పెద్దలకు బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగానే పంతం కొండలరావును మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. వారి మృత్యు బృందానికి కూడా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించుకున్నారు. బ్యాంకు అభివృద్ధిపైన పూర్తి అవగాహన, శక్తి సామర్థ్యాలు కలిగిన చల్లా శంకర్రావు భవిష్యత్తులో బ్యాంకుకు పూర్వవైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. చల్లా శంకర్రావు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చల్లా శంకర్రావు కుటుంబ సభ్యులు కేశవ, శివ, మురళి, బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, దిడ్డి సూరిబాబు, పోలారావు, రమేష్, పడాల వెంకట్, అంజబాబు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని ఇంటింటికి నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. రాజమండ్రి నగరంలోని పుష్కరాల రేవు వద్ద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ను సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. పుష్కరాల రేవు వద్ద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గోదావరి జలాలను తీసుకుని ప్యూరిఫై చేసి నగరపాలక సంస్థ నగర ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తోందని వివరించారు. నగర ప్రజలకు తాగునీటి సరఫరా చేసే అంశంలో పైప్ లైన్ మరమ్మతుల వంటి లోపాలు ఉన్నా ముందుగానే ప్రజలకు తెలియచేయాలని హెడ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కు శాసనసభ్యులు సూచించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తాగునీటిని 2 పూట్లా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో ఎటువంటి అలసత్వానికి తావు లేకుండా అధికారులు వారికి కేటాయించిన విధులను అప్రమత్తంగా నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున ప్రజలందరూ తాగునీటిని తీసుకునే సమయంలో కాచి చల్లార్చిన నీటిని తాగాలని కోరారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఒక్క రోజులోనే 100% పెన్షన్లు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు. ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలోనైనా అవినీతి జరిగినా అధికారులు ఆలస్యం వహించినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ పాండురంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదర్ సాలి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏఈ శ్రీధర్, స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోనే అధికారులు అందరి యొక్క సహకారం కావాలి, అలసత్వం వ్యవహరించవద్దు. ఎన్డీఏ కూటమికి ఏ చెడ్డ పేరు వచ్చినా ఉపేక్షించే పరిస్థితులు ఎక్కడా కూడా ఉండవు అనేది కూడా అధికారులకు తెలియచేసి వారి యొక్క సహకారం కోరడం జరిగింది. వారు కూడా ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు తెలియచేశారు. ఒకవేళ ఇక్కడే పరిష్కారం అయితే సరే, లేదంటే కమిషనర్ గారి దృష్టిలో కూడా ఉంచి ఏదైనా చేయవలసి వస్తే కార్యక్రమం చేస్తామని ప్రజలకి మరలా చెప్తా ఉన్నాం. ఎక్కడికక్కడ నీటి సరఫరాలో ఎన్డీఏ కూటమి నాయకత్వం జాగ్రత్తలు వహిస్తా ఉన్నాం. కానీ ఇది వర్షాకాలం కాబట్టి, వరద నీరు వచ్చింది కాబట్టి వచ్చే నీరుని ఎంత ప్రాసెసింగ్ అయినా కాచిన నీరుని తాగడానికి అందరూ కూడా అవకాశం మేరకు ప్రయత్నం చేయండి అని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ విజయవాడలో దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించింది. సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృక్షాల ద్వారా సమాజంలో పర్యావరణాన్ని, ప్రాణికోటికి సరిపోయే ఆక్సిజన్ అందించే ఉద్దేశంతో వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. రైల్వే అడ్మినిస్ట్రేషన్ తరపున అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ అనిరుద్, అసిస్టెంట్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ మసూదన్ రావుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సౌత్ సెంటర్ రైల్వే విజయవాడ డివిజన్ అకౌంట్స్ విభాగం రిటైర్డ్ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణను ఆకాంక్షిస్తూ ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, విజిఆర్ డయాబెటిక్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ నెల పదవీ విరమణ చేస్తున్న దివ్యాంగ ఉద్యోగులు అతిథులతో మొక్కలు నాటించడం జరిగింది. ఈ నెల పదవీ విరమణ చేస్తున్న శ్రీకృష్ణ, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్ హనుమంతరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రవికుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ ఎలక్ట్రికల్ లోకో పైలట్లను మెమెంటోలతో సాలువాలతో సత్కరించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దివ్యాంగ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వక్తలు ప్రసంగిస్తూ రైల్వేకి దివ్యాంగ ఉద్యోగులు చేసిన సేవలను కొనియాడారు. విభిన్న ప్రతిభావంతులుగా ఉన్న దివ్యాంగుల ఉద్యోగులు రైల్వేకి సేవలు అందించి తమ జీవితాలను ధన్యం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ డివిజనల్ నూతన అధ్యక్షులు రామకృష్ణ, డివిజనల్ సెక్రటరీ శివకుమార్, అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ ఎర్రమనాయుడు, డివిజనల్ ట్రెజరర్ జగదీశ్వరరావు, వైస్ చైర్మన్ రాంబాబు, శ్రీనివాసమూర్తి, త్రివిక్రమరావు, వెంకట్రావు, కిషోర్, ఆదినారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ భాగంగా సీనియర్ సిటిజన్ సభ్యులకి 41 మందికి పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటి వ్యవసాయం, ఆకుకూరల ఫలితాలు అనే అంశంపై చల్లా పవన్ కుమార్ మాట్లాడారు. అనంతరం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సమావేశానికి అశోక్ కుమార్ జైన్ అధ్యక్షత వహించారు. మురపాక వీర్రాజు, సంజీవరావు, జామశెట్టి గాంధీలు మాట్లాడారు. రాజమండ్రి మున్సిపల్ అడిషనల్ కమిషనర్గా పనిచేసిన సాయి శ్రీకాంత్ మరణానికి సంతాపం తెలియజేశారు. ఈ సమావేశంలో ఉమామహేశ్వరి, కార్యదర్శి మహంతి లక్ష్మణరావు, కాసాని శంకర్రావు, బండి నాగేంద్ర, గంతకూర అప్పారావు, ప్రసాద్, రామకృష్ణ, గడ్డన్ రమణ, పార్వతీశెట్టి నాగమణి తదితరులు పాల్గొన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత తింటే అది మనకి కొంత నష్టాన్ని కలిగజేస్తుంది అనేటటువంటి ఇప్పుడు ముందుగా ఈవేళ ఒక వినూత్నమైన రీతిలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా మీ అందరికి కూడా ఈ నెలలో పుట్టిన వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు ఇస్తూ వాళ్ళకి ఏమైనా అవసరం వస్తే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి సర్వీస్ చేసే జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. రాజ్కుమార్ గారు ఉన్నప్పుడు జాంపేట ఒకటే బ్యాంక్ ఉండేది. ఈవేళ 11 బ్యాంకులు ఉన్నాయి, ఇంకో 4 బ్యాంకులు పెడుతున్నాం. ఇవాళ 14 బ్రాంచీలతో జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు దినదిన అభివృద్ధి చెందుతూ వ్యవహారం జరుగుతుంది. రాజమండ్రి కృష్ణనగర్ వాంబే వినాయకుడి గుడి వద్ద శ్రీ 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 పైడితల్లి అమ్మవారి 106వ జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. పైడితల్లి అమ్మవారి 106వ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. గరగ నృత్యాలు, కాళికాటు రూపు నృత్యాలు, తీన్మార్లు, డప్పు వాయిద్యాలు, బళ్లవేషాలు, కళ్ళు మిరిమిట్లు గొల్పే బాణాసంచా కాల్పులతో అమ్మవారి సంబరం వినాయకుడి గుడి నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పంతం కొండలరావు, అనుశ్రీ సత్యనారాయణ, బండారు మత్సూదన్ రావు, బొడ్డిగ రాధ, గోరెల సురేష్, డాక్టర్ యాళ్ల ప్రతాప్, పడాల శ్రీనివాస్, ఇన్నమూరి దీపు, సత్య సందీప్, గొర్రెల సత్యరమణి, నీలి ఆనంద్, గారపాటి సూర్యనారాయణ, లింగంపేట, ఆర్యాపురం, కృష్ణనగర్, వాంబే ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. దయచేసి అందులో దూరంగా ఉండండి. దూరంగా జరగాలి, పేరుతుంది దూరంగా దయచేసి. ఈ ఏప చెట్టును వాసుగా వెలిగించడం జరుగుతుంది. దయచేసి దూరంగా ఉండండి.
కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మరొకటి నా అన్న పవన్ కళ్యాణ్ గారి సహకారం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నారు, ఒక తమ్ముడిగా చూసుకుంటా ఉన్నారు. జన సైనికులు నన్ను చాలా ఆదరించారు, తప్పకుండా మనసులో పెట్టుకుంటా. మహిళా మనులు కూడా అత్యధిక మెజార్టీతో ఓటేసి మా కుటుంబాన్ని ఆదరించారు. బహుశా భారతదేశంలో ఒకే కుటుంబంలో నా తల్లి మేయర్ చేస్తున్నారు, నా తండ్రి ఎమ్మెల్సీ చేస్తున్నారు, నా భార్య ఎమ్మెల్యే చేస్తున్నారు, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నాను. ఒకే కుటుంబంలో 4 పదవులన్నాడు ఎక్కడా చూడదు. దయచేసి దూరంగా జరగాలి, పేరుతుంది దూరం దయచేసి. ఈ ఏపీ చెట్టును వాసుగా వెలిగించడం జరుగుతుంది. దయచేసి దూరంగా ఉండండి. కేరళలో ప్రకృతి ప్రకోపించింది. జల ప్రళయానికి కేరళ వాసులు ఉలిక్కి పడుతున్నారు. ప్రకృతి ప్రకోపిస్తే వానచినుకు విలయం సృష్టిస్తే కొండల అమాంతం కదలుస్తే కట్టుకునేళ్లను ఉన్నపళంగా కబలిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఊహ మదిలో మెదులుతూనే గుండె జల్లుమంటుంది. అక్కడ మాత్రం రాత్రికి రాత్రే ఇవన్నీ జరిగిపోయాయి. కేరళ వైనాడ్లో కొండచర్లు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 174 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన 128 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. 116 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరోవైపు వయనాడుకు వెళ్తుండగా ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. మంజరి మెడికల్ కళాశాలలో చికిత్స పొందారు. బుధవారం ఉదయం ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం 150 మంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. తాత్కాలిక వంతెనను కూడా నిర్మించారు. మరిన్ని బలగాలను రంగంలోకి దించినట్లు సమాచారం అందవస్తోంది. వయనాడ్లో మొత్తం 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో దాదాపు 3069 మంది శిబిరాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండచర్లు విరిగిపడిన ఘటనలో ఉక్కిరిబిక్కిరవుతున్న వయనాడ్కు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. వయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ కేరళను పునర్నిర్మించుకోవడానికి సహాయం అందించాలని కోరారు. కేరళలోని వయనాడ్ జిల్లా ముప్పిడి, మండక్కై, చూరాల్మల, అట్టామల, నూల్పుజా గ్రామాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచెరులు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. 100 ఏళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది ప్రజలు బురదమట్టిలో కూరుకుపోయారు. ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగాల్లోకి దిగాయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వయనాడ్ విపత్తు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గ్రామస్తులంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండచెర్లు విరిగిపడ్డాయి. కొండ ప్రాంతం విధ్వంసమైంది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద నీటిలో కూరుకుపోయిన గ్రామస్తులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. ഇവിടെ 2015 നടന്ന പുത്തുമല ദുരന്തത്തിനേക്കാളും വളരെ ഭീകരത. വല്ലാത്ത അവസ്ഥ. അടുത്ത മാത്രം ഇത് നമ്മളെ ഹൈസ്കൂളിലെ സ്കൂളിന്റെ സൈഡിലുള്ള റോഡാണ്. ആ റോഡിലൂടെയാണ് ആ വെള്ളം വരുന്നത് കേട്ടോ. ഞാനിപ്പോ ലാസ്റ്റ് റെസ്ക്യൂ എത്തി ഇതെവിടെ വരെ എത്തിയിട്ടുള്ളൂ. അതിനപ്പുറത്തേക്ക് എത്തിയിട്ടില്ല. నిర్మల్ నుంచి ప్రకాశం వెడుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం చేసిన సంఘటనపై పలువురు ప్రజానాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు మనుషులు విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి పశువులు కూడా చెదిరించుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. ఆడపిల్ల ఎక్కడున్నా రక్షణ లేకుండా పోతోంది. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చివరికి ట్రైన్లో బస్సుల్లో ఇలా ఎక్కడున్నా ఆడవాళ్లకి రక్షణ లేకుండా పోతోంది. కదిలే బస్సులో మహిళా ప్రయాణికురాలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ బస్ డ్రైవర్. సంగారెడ్డి నుంచి ప్రకాశం జిల్లా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో యువతపై అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ బస్ డ్రైవర్. కామంతో మదమెక్కిన ఉన్న ఆ డ్రైవర్ కదులుతున్న బస్సులోనే యువతి నోట్లో గుడ్డలు కుక్కి నోరు మూసుమరీ అత్యాచారం చేశాడు. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు 36 మంది ప్రయాణికులతో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున బస్సు హైదరాబాద్ శివార్లోకి చేరుకున్న సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఆ బస్సు సెకండ్ డ్రైవర్ కృష్ణ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువత వద్దకు వెళ్లి అరవకుండా ఉండేందుకు ఆమె నోట్లో గుడ్డలు కుక్కాడు. కదులుతున్న బస్సులోనే చుట్టూ ప్రయాణికులు కూడా ఉన్నారన్న భయం లేకుండా డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బస్సు మేడ్చల్ సమీపంలో ఉండగా ఆ మహిళ డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించగా అప్రమత్తమైన సిటీ పోలీసులు బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే ఓయూ పోలీసులు బస్సును సీజ్ చేసి పట్టుకున్నారు. ఈ కేసులో డ్రైవర్ను అదుపులోకి తీసుకోగా మరో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తా ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే ఎమ్మటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 బిలియన్ దగ్గర ఆ వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే రాజమహేంద్రవరం రెడ్డిలపేటలో శ్రీ 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 కన్నమాంబ అమ్మవారి 126వ జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కన్నమాంబ అమ్మవారి 126వ జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి చెట్టు వద్ద నుండి అమ్మవారిని వెంకన్నబాబు సేవా బృందం, బేతాళ నృత్యాలు, డీజే డాన్సులు, బళ్ల వేషధారణలు, తీన్మార్లు, బుర్రగేదెలు, బుట్టబొమ్మ నృత్యాలతో రెడ్డిలపేటలో అమ్మవారి చెట్టు నుండి రెడ్డి రామాలయం, వీటీ జూనియర్ కళాశాల, కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ మీదుగా రైల్వే స్టేషన్ నుండి ఆల్కట్ గార్డెన్, కన్నమాంబ ఆలయానికి జాతర చేరుకుంది. ఈ కార్యక్రమంలో జాతర పెద్దలు కళ్ళి అప్పలరెడ్డి, ధర్మాల రమణారెడ్డి, సరిగల సూరిబాబురెడ్డి, దల్లి నరసింహమూర్తిరెడ్డి, నీలా ప్రసాద్ రెడ్డి, గుజ్జు నరసింహమూర్తిరెడ్డి, గొందేసి ప్రసాద్, రమణ, సబ్బెళ్ల దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జాతర మాజీ కార్పొరేటర్ బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
అకాల వర్షాలతో నష్టాలను చవిచూసిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బలహీనపడిన ఏటిగట్లను బొబ్బిలంక గ్రామ పరిధిలోని నీట మునిగిన పంట పొలాలను సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం కోరుకొండల మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. రైతులు సాగు చేసే సమయంలో వరద నీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల కన్వీనర్ గంటా శ్రేణు, కురుటూరి హరిబాబు, ఎంపీపీ గొర్రాల జ్యోత్స్న, సూజిబాబు, కల్వ కృష్ణమూర్తి, కంటే వినయ్ తేజ, కొండపల్లి దుర్గారావు, చాటమర్తి దుర్గారావు, బొబ్బిలంక నాయకులు చౌదరి, మొగలపు శ్రీనివాస్, పోలిన సత్యనారాయణ, షేక్ బాషా, సర్పంచ్ మేలిమి రామచంద్రం, ఉప సర్పంచ్ వీరబాబు, ఎంపీటీసీ చిన్ని, సురేష్ రాజు, 3 మండలాలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి కొంతమూరు షణ్ముఖపీఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కొంతమూరు షణ్ముఖపీఠంలో ఆడికృతిక మహోత్సవాలు సుబ్రహ్మణ్య స్వామివారి 5 రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి మంగళస్థానాలు, ఎదుర్కోలు నిర్వహించారు. చతుర్వేద వేదపారాయణ జరిగింది. ఈ కార్యక్రమాలు పీఠాధిపతి స్కందస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బర్లాంకృష్ణ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం శేషవస్త్రాలను దంపతులకు అందజేశారు. కావున అవకాశం ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనవచ్చు. అలాగే రేపు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాలను కూడా అవకాశం ఉన్నటువంటి వారు కూడా పాల్గొనవచ్చు. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఉచిత సేవాభావంతో నిర్వహించడం జరుగుతుంది. రాజమండ్రి కంబాల్ చెరువు శ్రీ విజయ పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విజయ పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గరగ నృత్యాలు, అమ్మవారి వేషధారణలు, తీన్మార్, విచిత్ర వేషధారణలు, ఊరేగింపు, ఆలయ ధర్మకర్త చెల్లుబోయిన అప్పారావు, గౌరవాధ్యక్షులు చెల్లుబోయిన వీరబాబు, నమ్మి శంకర్ కుమార్, అధ్యక్షులు జాగు వెంకటరమణ, ఉపాధ్యక్షులు ఉర్లంకల్ల లోకేష్, కోశాధికారి మేటికోటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి లలితానగర్ దానవాయిబాబు గుడి వద్ద భక్తులకు అన్నదానం చేశారు.
రాజమహేంద్రవరం, లలితానగర్, వీరభద్రపురంలో వేంచేసి ఉన్న గత 60 సంవత్సరాల చరిత్ర కలిగిన దానవాయిబాబు గుడి వద్ద సంబరం అనంతరం గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 2500 మంది ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం లలితానగర్, వీరభద్రపురం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ కార్పొరేటర్లు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమహేంద్రవరంలో ద్వితీయ సంవత్సరం BBA విద్యార్థుల యూనియన్ బడ్జెట్ 2024 మీద ఎక్స్పోను నిర్వహించారు. ఆదిత్య బిజినెస్ స్కూల్ ఎక్స్పో కార్యక్రమానికి కళాశాల చైర్మన్ శేషారెడ్డి, కళాశాల సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బడ్జెట్లో ప్రతిపాదించిన అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్, ఎక్స్క్లూజివ్ గ్రోత్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ అండ్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ తదితర అంశాలపై బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి రామకృష్ణ, డైరెక్టర్ SP గంగిరెడ్డి, కళాశాల HOD అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాము. ఇది ప్రతి BBA లేదా మేనేజ్మెంట్ విద్యార్థులందరూ కూడా బడ్జెట్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండడం ద్వారా రేపు తరంలో వీళ్ళు CEO గానో ఏదైనా ఒక కంపెనీని స్థాపించినప్పుడు వారు ఏ విధంగా ట్యాక్సెస్ని లేదా వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్ని గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చో, గవర్నమెంట్ యొక్క ప్రణాళికకు తగ్గట్టుగా ఎటువంటి బిజినెస్ని రన్ చేయాలో పూర్తి స్థాయి విషయ జ్ఞానాన్ని విద్యార్థులు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా యూనియన్ బడ్జెట్ మీద అలాగే ఇంటరిమ్ బడ్జెట్ మీద కూడా మేము సమీక్షలు నిర్వహిస్తున్నాము. అందరం కలిసి ఒక 9 సెక్టర్స్ మీద 9 ప్రాజెక్ట్స్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తూ అందరికీ బడ్జెట్ అంటే ఏంటో తెలిపి, అందరు స్టూడెంట్స్కి బడ్జెట్ అంటే ఏంటో తెలిపి బాగా అందరికీ తెలిసేలా చేశాము. దీన్ని మేము ఎంతో సక్సెస్గా తీసుకుంటూ ఒక్కొక్క ప్రయారిటీ మీద ఎంతెంత బడ్జెట్ రిలీజ్ చేశారు, అసలు ప్రయారిటీస్ ఏంటి, దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఇంకా మనకు దానివల్ల లాభాలు ఎంత ఉన్నాయి, అవన్నీ దాని మీద మేము మిగతా క్లాస్ విద్యార్థులకి. రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల్లో క్యాన్సర్ నిర్మూలన గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీలో విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి నివారణపై డాక్టర్ పట్నాల విశ్వనాథ్ చైల్డ్ క్యాన్సర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ సుజాత, ప్రాజెక్ట్ చైర్పర్సన్ భాస్కర్ రావు, మీసాల వీర్రాఘవులు, క్లబ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గుప్తా, గ్రంథి లక్ష్మీ వసంతకుమారి, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ అనేది పూర్వకాలంలాగా ప్రాణాంతకమైన వ్యాధి కాదు. ప్రివెంట్ చేసుకోగలిగితే, అర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు క్యూర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ప్రివెన్షన్ కూడా అంటే వ్యాక్సిన్స్, HPV అన్న వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుంది తెలిసింది కాబట్టి మగపిల్లలకి ఆడపిల్లలకి HPV వైరస్ గార్డసిల్ వ్యాక్సిన్ అలాంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి తీసుకోవడం వల్ల కనీసం 6 రకాల క్యాన్సర్లు 98% వరకు మనం నివారించుకోగలం. ఎందుకంటే ప్రపంచంలో డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇవాళ 2వ అతిపెద్ద సమస్యగా ఉంది. దీనిని చిన్న వయసు నుంచి కనుక నివారణ చర్యలకి వాళ్ళలో అవేర్నెస్ కనుక క్రియేట్ చేస్తే కనుక క్యాన్సర్ని నివారించనే ఉద్దేశంతో దీన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలా లయన్స్ క్లబ్ తరపున దీన్ని చేయడం జరుగుతుంది. మా క్లబ్ తరపున ప్రతి నెల కూడా ఏదో ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇలా డాక్టర్ గారిని తీసుకెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీనికి సహకరించిన
రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.